తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత కొద్ది రోజులుగా రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సన్న వడ్ల బోనస్ డబ్బులను ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసింది. 2025 నుండి 26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి సన్న రకం ధాన్యం విక్రయించిన రైతులకు క్వింటాల్కు రూ. 500 అదనపు బోనస్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే మెజారిటీ రైతుల మొబైల్ ఫోన్లకు అమౌంట్ క్రెడిట్ అయినట్లు మెసేజ్లు వస్తున్నాయి. సన్న వడ్లకు క్వింటాల్కు రూ. 500 అదనపు బోనస్ విడుదల. మొత్తం 7.49 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. దాదాపు రూ. 1939.58 కోట్లు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ. 99.25% మంది రైతులకు చెల్లింపులు పూర్తి. మిగిలిన కొద్దిమందికి మరో 2 రోజుల్లో డబ్బులు రానున్నాయి. తెలంగాణలో సాగు చేసిన సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం భారీ మద్దతు ధరను అందించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రేడ్ ఏ రకం మద్దతు ధర రూ. 2389 కాగా, దానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ. 500 బోనస్ను కలిపి ఇచ్చింది. అంటే రైతుకు క్వింటాల్ సన్న వడ్లకు ఏకంగా రూ. 2889 ధర దక్కింది. ఇది రైతులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు. ఈ ఖరీఫ్ సీజన్లో తెలంగాణ పౌరసరఫరాల సంస్థ అంచనాలకు మించి ధాన్యాన్ని సేకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 71.86 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో సన్న రకం ధాన్యం 39.08 లక్షల టన్నులు ఉండటం విశేషం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8448 కేంద్రాల ద్వారా రైతుల నుంచి నేరుగా ధాన్యం సేకరించి, దళారీల ప్రమేయం లేకుండా నగదును బదిలీ చేశారు. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా? ఇలా చూడండి. ప్రభుత్వం ఇప్పటికే 99% మందికి పైగా రైతులకు నగదును జమ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. రైతులు తమ బ్యాంక్ ఖాతాలకు లింక్ అయిన మొబైల్ నంబర్లను ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇంకా డబ్బులు జమ కాకపోతే, సంబంధిత వ్యవసాయ అధికారులను లేదా కొనుగోలు కేంద్రాల బాధ్యులను సంప్రదించవచ్చు. మిగిలిన రూ. 14.62 కోట్ల బకాయిలను కూడా అతి త్వరలోనే విడుదల చేయనున్నారు. రైస్ మిల్లులకు ధాన్యం తరలింపు పూర్తి. సేకరించిన ధాన్యంలో 71.83 లక్షల టన్నులను ఇప్పటికే రైస్ మిల్లులకు తరలించినట్లు పౌరసరఫరాల సంస్థ వెల్లడించింది. కేవలం 0.03 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంది. సన్న రకం వడ్ల సాగు విస్తీర్ణం పెరగడం మరియు ప్రభుత్వం బోనస్ ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు రూ. 500 బోనస్ను అందిస్తోంది. 2. బోనస్తో కలిపి మొత్తం ధర ఎంత వస్తుంది? కేంద్ర మద్దతు ధర రూ. 2389 మరియు రాష్ట్ర బోనస్ రూ. 500 కలిపి మొత్తం రూ. 2889 లభిస్తుంది. 3. ఎంత మంది రైతులకు ఈ బోనస్ అందింది? రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7.49 లక్షల మంది రైతులకు ఈ ప్రయోజనం చేకూరింది. 4. నా అకౌంట్లో డబ్బులు పడకపోతే ఏం చేయాలి? వెంటనే మీ ఏరియా వ్యవసాయ శాఖ అధికారిని, ఏఈఓ లేదా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో సంప్రదించాలి. 5. దొడ్డు రకం ధాన్యానికి కూడా బోనస్ ఉందా? లేదు. ప్రస్తుతం ప్రభుత్వం కేవలం సన్న రకం ధాన్యానికి మాత్రమే రూ. 500 బోనస్ను ప్రకటించింది. మొత్తం మీద, తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా సన్న వడ్లకు బోనస్, సన్న వడ్లు బోనస్ చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసింది. ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు చేరుతుండటంతో పల్లెల్లో సంతోషం వ్యక్తమవుతోంది. మీరు కూడా సన్న రకం ధాన్యం విక్రయించి ఉంటే, వెంటనే మీ బ్యాంక్ ఖాతాను ఒకసారి తనిఖీ చేసుకోండి.